మహాభారతం భాగం 2 స్వయంవరము. సూర్యోదయ కిరణాలు పాంచాల నగరాన్ని బంగారంతో అలంకరించాయి. పండుగ వాతావరణంలో పూల తోరణాలతో అలంకరించిన వీధుల గుండా వివిధ రాజ్యాల రాజులు మరియు యోధులు తమ రథాలపై స్వయంవరానికి తరలివస్తున్నారు. ప్రతి యుగంలో విధి తన ఆటను కొత్తగా మొదలుపెడుతుంది. ఈరోజు ఒక పుష్పం యుగాల గమనాన్ని మార్చబోతోంది. విశాలమైన స్వయంవర సభ రాజులతో పండితులతో నిండిపోయింది. మధ్యలో ఒక అసాధారణమైన విల్లు ఉంది. దానిపైన తిరుగుతున్న చేపనేటి ప్రతిబింబంలో కనిపిస్తోంది. ద్రుపద మహారాజు గంభీరంగా నిలబడి ప్రకటించాడు, ఈ శివధనస్సును ఎక్కుపెట్టి పైన తిరుగుతున్న చేప కన్నును కొట్టగల వీరుడే నా కుమార్తె ద్రౌపది పాణిని గెలుచుకుంటాడు. అనేకమంది రాజులు విఫలమైన తరువాత అంగరాజు కర్ణుడు ముందుకు వచ్చాడు. అతని తేజస్సు సభను వెలిగించింది. అతను సునాయాసంగా విల్లును ఎత్తాడు. కాని నారిని సంధించబోతుండగా అది అతని పట్టు నుండి జారి పెద్ద శబ్దంతో కింద పడింది. సభ అంతా నిశ్శబ్దంగా చూసింది. నిరాశ చెందిన కర్ణుడు వెనుదిరిగాడు. అప్పుడు ద్రౌపది తన తండ్రివైపు తిరిగి, నాన్నగారు, ఈ పోటీకి కేవలం బలం మాత్రమే సరిపోదు, లక్ష్యాన్ని ఛేదించగల దృష్టి మరియు ధర్మం కూడా కావాలి అని నెమ్మదిగా అంది. ఆమె మాటలలో స్పష్టత మరియు నిశ్చయత ఉన్నాయి. సభలో నిరాశ వ్యాపిస్తున్నప్పుడు బ్రాహ్మణుల గుంపు నుండి ఒక యువకుడు ముందుకు వచ్చాడు. అతని ముఖంలో ప్రశాంతత, నడకలో ధైర్యమున్నాయి. అతని పక్కనే ఉన్న అతని సోదరుడు భీముడు, తమ్ముడా, ఇది నీ సమయం, ధర్మాన్ని నిలబెట్టు అని మెల్లగా ప్రోత్సహించాడు. అర్జునుడు వేదిక వద్దకు నడిచాడు. అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూశారు. అతను విల్లుకు నమస్కరించి, ధర్మం ఎదురుచూడదు, దానిని నడిపించాలి అని తనలో తాను అనుకున్నాడు. అతను అలవోకగా విల్లును ఎత్తి నారిని సంధించాడు. ఒక్క క్షణమంతా నిశ్శబ్దం. అర్జునుడు బాణాన్ని వదిలాడు. అది గాలిని చీల్చుకుంటూ నేరుగా నీటి ప్రతిబింబంలో చూసి పైన తిరుగుతున్న చేప కన్నును ఖచ్చితంగా తాకింది. చేప కింద పడింది. సభ మొత్తం హర్షధ్వానాలతో మారుమోగింది. ద్రౌపది నెమ్మదిగా అర్జునుడి వైపు నడిచింది. ఆమె ముఖంపై దివ్యమైన కాంతి ప్రకాశిస్తోంది. ఆమె అతని ముందు నిలబడి, యోధుడా, నీవెవరు అని మృదువుగా అడిగింది. అర్జునుడు వినయంగా, నేను ధర్మానికి దాసుడిని అని సమాధానమిచ్చాడు. అతని సమాధానంతో సంతృప్తి చెందిన ద్రౌపది చేతిలో ఉన్న పూలమాలను అర్జునుడి మెడలో వేసింది. ఆ క్షణంలో 2 ఆత్మలు ఒకటయ్యాయి మరియు ఒక కొత్త మార్గం ప్రారంభమైంది. దుర్యోధనుడి కళ్లలో అసూయ మరియు ఆగ్రహం స్పష్టంగా కనిపించాయి. దూరంగా చంద్రకాంతి కింద నిలబడి ఉన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. అతని వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ప్రేమతో ప్రారంభమైన ప్రతి కథ ధర్మంతో ముగుస్తుంది. ఇది ఒక గొప్ప యుద్ధానికి నాంది.